భోగాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏపీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో అసైన్డ్ భూములు చేతులు మారాయని ఆరోపణలొచ్చాయి. మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వందలాది ఎకరాలు కొన్నట్లుగా గతంలో జనసేన, టీడీపీ ఆరోపణలు చేశాయి. దీంతో ఇప్పుడు సిసోడియా అక్కడ తనిఖీ చేయడం ఆసక్తిని రేపుతోంది. అసైన్డ్ భూములు ప్రీ హోల్డ్ చేశాక ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు రిజిస్టర్ అయ్యాయో సిసోడియా ఆరా తీశారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ప్రమాదం తర్వాత చేతులు మారిన అసైన్ భూములపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. ఎయిర్పోర్ట్ కు భూములిచ్చిన రైతుల కోసం కేటాయించిన కాలనీని కూడా సిసోడియా పరిశీలించారు. భోగాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏపీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో అసైన్ భూములు చేతులు మారాయని ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, ఏం జరుగుతోంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా భోగాపురం పరిసర ప్రాంతాలు అలాగే పూసపట్రాగ మండలం, ఈ రెండు మండలాల్లో ఏవైతే అసైన్ భూమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఈ రోజు పరిశీలించారు. ఆ రికార్డ్స్ కూడా పూర్తిగా ఏదైతే భోగాపురం ప్రధానంగా రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ పూర్తిగా ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఇది ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఫ్రీ హోల్డ్ లో ఉన్న భూములను అన్నింటినీ కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు, ఎంత మేరకు రిజిస్టర్ జరిగాయి అనే దానిపైన ఆరా తీయడం జరిగింది. అలాగే ఇక్కడ దాదాపు విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే భోగాపురం, పూసపట్రాగ మండలాల్లో అత్యధికంగా ఈ అసైన్ భూమ్స్ ఉన్నాయి. ఇక్కడ 5,000 వరకు కూడా 5,000 ఎకరాల వరకు కూడా భూమి అసైన్ భూమ్స్ ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. ఆ మేరకు ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది. అయితే ఈ ఏదైతే గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ 2003 ముందు అసైన్ చేసిన ఎవరికైతే అసైన్ చేశారో ఆ భూముల్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అన్న ఒక క్లాజ్ అని పెట్టి ఇవ్వడం జరిగింది. అయితే అందులో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 5,000 ఎకరాల వరకు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు చూసుకుంటే 500 ఎకరాల మేరకు మాత్రమే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించారు. అయితే ఇవన్నీ కూడా ఒక వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో కొంతమంది బ్రోకర్లు ఈ అసైన్ భూమ్స్ యొక్క రికార్డ్స్ ను ఏ ఒక్కరికి కూడా తెలియకుండా బహిర్గతం చేయలేదు. ఇది కేవలం వాళ్ళు అంతా కూడా గోప్యంగా ఉంచారు. ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అనేది ఎవరికి కూడా తెలియని సందిగ్ధం. అయితే ఈ నేపథ్యంలో కొందరు అధికారులు అంటే సెక్రటరీ ప్రత్యేక ఇప్పుడు చూస్తున్నాం జవహర్ రెడ్డి వ్యవహారం కూడా ఈ విధంగానే బయటకు వచ్చింది. గతంలో జవహర్ రెడ్డి పైన పూర్తిగా ఇక్కడ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలోని ఒక 800 ఎకరాల వరకు కూడా ఈ అసైన్ ల్యాండ్ ని ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన ప్రధాన కార్యదర్శి ఉన్నారో అప్పుడు ఈయన తీసుకున్నారు. కొంతమంది బ్రోకర్ల దగ్గర కొంత అమౌంట్ ని ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది బహిర్గతం అయింది. కొంతమంది చెప్పడం జరిగింది, ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా దీనిపైన కొంత మేరకు జనసేనకు సంబంధించిన నాయకులు కూడా దీని మీద డాక్యుమెంట్ వాళ్ళు చూపించడం జరిగింది. దీనిపైన వాళ్ళు సవాల్ కూడా విసరడం జరిగింది. ఇది క్లారిటీగా మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము చెప్తున్నాం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో దీనిపైన ఎంక్వైరీ జరగాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆ మేరకు పూర్తిగా ఈ రెవెన్యూ శాఖలో ఎట్లాంటి అవకతవకలు జరిగాయి, ఎలాంటి రిజిస్ట్రేషన్ జరిగాయి, అసైన్ ల్యాండ్స్ ని ఏ విధంగా రిజిస్టర్ చేశారు అన్న దానిపైన పూర్తిగా వీళ్ళు దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈ మేరకు ఈ రోజు సిసోడియా కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఎవరైతే ఫిర్యాదులు కొంతమంది మేరకు ఈ అసైన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇంకా రిజిస్టర్ చేసుకోలేకుండా మిగిలి ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు సిసోడియా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ మాకు రిజిస్టర్ చేయాలని వాళ్ళు అడగడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వం అయితే దీనిపైన పూర్తి ఒక నివేదిక తీసుకురావాలన్న దానిపైన ఈ ఎంక్వైరీస్ అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు కలెక్టరేట్ లో ప్రస్తుతం కలెక్టర్ అలాగే ఆర్డీఓలు అలాగే అందరూ కూడా రెవెన్యూకి సంబంధి సిబ్బంది అందరితో కూడా ఇప్పుడు సమావేశమయ్యారు. దీనిపైన కూడా పూర్తిగా ఆయన ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అంటే వెంకట్, కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా లభించాయా? అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహకరిస్తున్నారా?
అంటే దీనిపైన అసైన్ ల్యాండ్స్ యొక్క వివరాలు మాత్రం ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. ఎవరిది అసైన్ 2003కు ముందు ఎవరికి అసైన్ చేశారనేది ఉంది. తర్వాత కాలంలో కొన్ని రికార్డ్స్ మారటం, ఇవన్నీ కూడా ఆక్రమణలు జరగటం, ఇవన్నీ ఉండడంతోనే పూర్తి స్పష్టత రావడం లేదు. అందుకనే దీనికి ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి ఏ విధంగా రికార్డ్స్ వాళ్ళకి ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అన్న దానిపైన ఇంకా రాకపోవడంతోనే ఎవరు కూడా ఒక స్పష్టత చెప్పడం లేదు. ఎందుకంటే ఈ అసైన్ ల్యాండ్ దాదాపుగా 5,000 ఎకరాల వరకు కూడా విజయనగరం జిల్లాలో ఈ భోగాపురం, పూసపాటరేగ దగ్గర కందివలస అనే ఒక విలేజెస్ ఉన్నాయి. అలాగే చోడమ్మ అగ్రహారం అనే ఒక విలేజ్ ఉంది. ఈ 2 విలేజ్ లో అత్యధికంగా ఈ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. అప్పుడు దళితులకి ఇవ్వడం జరిగింది. దళితులు అలాగే పేద వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర రికార్డ్స్ వాళ్ళ తరాల నుంచి వచ్చిన వాళ్ళ ఇవన్నీ 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏవి కూడా వాళ్ళ దగ్గర రికార్డ్స్ లేవు. దాంతోనే ఎవరికి ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలనే ఒక స్పష్టత లేదు. అలాగే ఎవరున్నారో ఎంజాయ్మెంట్స్ లో ఎవరున్నారో అనేది కూడా లేదు. ఇవన్నీ లేకపోవడంతోనే ఇప్పుడు చాలా వరకు రెవెన్యూ శాఖ వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఏదైతే 20 ఏళ్ల వరకు కూడా ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం చెప్పడంతోనే వాళ్ళు కొంత మేరకు ఏదైతే ఉందో ఇప్పుడు 500 ఎకరాల మేరకు మాత్రమే వాళ్ళు స్పష్టంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ రికార్డ్స్ మాత్రమే వీళ్ళకి లభించాయి. మిగతా ఏవి కూడా వీళ్ళకి లభించడం లేదు. అలాగే పూర్తి స్థాయిలో రెవెన్యూ సిబ్బంది కూడా రెవెన్యూ సిబ్బందిలో ఫిర్యాదులు ఏ విధంగా ఉంటాయంటే ఎప్పుడు నాంచుడుతోనే కంప్లీట్ గా దాన్ని తోసుకొస్తారు. స్పష్టత ఉండదు, ఏముండదు. దీన్ని కోర్టులోకి వెళ్ళడం కొంతమంది ఉంటారు, కోర్టు నుంచి రావాల్సినవి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా డాక్యుమెంట్స్ లేవని చెప్తున్నారే తప్ప ఒక స్పష్టత అయితే మాత్రం రెవెన్యూ రికార్డ్స్ యొక్క స్పష్టత మాత్రం ఎవరు బయటపడడం లేదనేది సిసోడియా మనకి అక్కడ కొంత మేరకు మనకు వస్తున్న సమాచారం. దేవి. ఆల్ రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.